ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? పాన్ ఇండియా ఫిల్మ్ లాంటిది ఒకటి జరుగుతుంది. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఎక్కువ పెద్ద ఫిల్మ్స్ చేశాను, దాని తర్వాత ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ చిన్న ఫిల్మ్స్ కూడా చేయాలి కదా. సీరియల్స్ కూడా చేశారు కదా. ఫస్ట్ సీరియల్ ఛాన్స్ ఎలా వచ్చింది అసలు? స్టార్టింగ్ నేను చేసింది భాగవతం. చిరంజీవి లాగా ఉన్నారని ఎవరైనా చెప్పారా? నువ్వు ఇలా కార్ దిగి నేను సడన్గా అన్నయ్య అనుకున్నాను, ఇలాంటి చాలా మంది అన్నారు. సార్ మీకు ఎప్పుడు హీరోగా ట్రై చేయాలని అనిపించలేదా? మేల్ అందరూ హీరోలు అయిపోతాం వస్తారు, ఫీమేల్ అందరూ హీరోయిన్లు అయిపోతాం, అది కామన్ అండి. సార్ ఇప్పుడు మీ పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఇప్పుడు మా ఫాదర్ ముస్లిం, మా మదర్ బ్రాహ్మణ్. అరేంజ్ ఎలా అవుతుంది? మీది కూడా లవ్ మ్యారేజ్ అని తెలుసు నాకు. We did not have love marriage, we did not have arranged. We married. ఇప్పుడు దాకా మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? కాలేజ్ టైంలో అయితే ఒక 4 years ఒక అమ్మాయి వెనకాల పడ్డాను కూడా. ఫ్యూచర్లో ఏమన్నా డైరెక్టర్గా చేయాలని ఏమన్నా? ఈవెన్ త్రివిక్రమ్ గారు పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి మన రాజమౌళి గారు కానీ ఏమన్నా, అంటే కొంతమంది ఫస్ట్ మూవీలో హీరోయిన్ పెడితే ఎవరిని చూస్ చేసుకుంటారు? సీరియల్ ఒకదానికి అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, సో ఏ క్యారెక్టర్ అయినా మీకు కష్టంగా అనిపించింది? అతరండి దారే చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నువ్వేంట్రా పెద్ద హీరో అని అండి చెప్పే డైలాగ్ ఉంది కదా, ఆయనేమో ప్లీజండి అన్ని ఎంత బతిమలాడినా సరే ఆయన చేతి కట్టుకుని నువ్వేంట్రా పెద్ద హీరో అని. సార్ మీ ఫేవరెట్ హీరో? యాజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్ తారక్ చాలా ఇష్టం. కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను గిచ్చేవాడు. తారక్ చాలా అల్లరి చేసేవాడు, చాలా అల్లరిగా ఉండేవాడు. సో ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యారా? ఈ మూవీలో నేను యాక్ట్ చేసి ఉంటే హీరోగా మంచిగా ఉండేది. గ్యాంగ్ లీడర్. ఉన్నారు సమీర్ గారు. సో హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. జోరుగా బాగా హుషారుగా ఉన్నారు ఈరోజు. ఎప్పుడు అలాగే ఉంటాను. ఓకే. సో సార్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? బాగుందండి, మామూలుగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఏ సినిమాస్ చేస్తున్నారు, ఏ మూవీస్ చేస్తున్నారు? హరిశంకర్ గారిది నెక్స్ట్ నుంచి తమిళ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం బైలింగ్వల్ అంటే పాన్ ఇండియా ఫిల్మ్ లాంటిది ఒకటి జరుగుతుంది. అవుతున్నాయి 4-5 ప్రాజెక్ట్స్ గోయింగ్ ఆన్. ఓకే సార్. ఇంతకుముందు చాలా మూవీస్ వస్తూనే రెగ్యులర్గా వచ్చేవి ఇంతకుముందు. సో ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మూవీ స్టార్ట్ చేశారు కదా, గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? కరోనా వల్ల. సో కరోనా వల్ల గ్యాప్ వచ్చింది అంటారు? కాదండి, కరోనా వల్ల గ్యాప్ కాదు, జరుగుతూనే ఉన్నాయి ఫిల్మ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఓకే. రిలీజెస్ కొన్ని గ్యాప్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు నేను చేసిన ఫిల్మ్స్ చాలా వరకు ఇంతకుముందు మీకు అది ఎందుకు అనిపించింది అంటే ఆ గ్యాప్ అనేది ఐ విల్ టెల్ యూ. పెద్ద ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని ఇప్పుడు ఇంతకుముందు. నాకు అప్పుడు ఏమనిపించేది అంటే చిన్న ఫిల్మ్స్ ఎవరు అడగట్లేదు, మేబీ నేను రెమ్యునరేషన్ ఎక్కువ అడిగేస్తానా, ఇది ఆ భయంతో అడగట్లేదా ఏంటి, నేను అలా నేను రెమ్యునరేషన్ ఎప్పుడు ఎక్కువ అడిగిన పెద్ద ఫిల్మ్స్ కూడా నేను వెరీ ఫ్లెక్సిబుల్ రిగార్డింగ్ రెమ్యునరేషన్. సో నాకు మేనేజర్ కూడా లేడు, నేనే మాట్లాడుకుంటాను, నేనే చేసుకుంటాను. సో ఈ గ్యాప్ అనేది ఏంటంటే ఎక్కువ పెద్ద ఫిల్మ్స్ చేశాను, దాని తర్వాత ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ చిన్న ఫిల్మ్స్ కూడా చేయాలి కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ స్మాల్ మూవీస్. అండ్ స్మాల్ మూవీస్ అంటే స్మాల్ మూవీ ఏది చిన్న పెద్ద కాదు, బడ్జెట్ వైజ్ ఉంటుంది, హీరో కొత్త హీరో అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏవైనా. సో అలా చేసి దానివల్ల మీకు మేబీ యూ ఫెల్ట్ గ్యాప్ వచ్చింది అనిపించింది అయి ఉండొచ్చు. సార్ స్టార్టింగ్ లో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీరియల్స్ కూడా చేశారు కదా, ఫస్ట్ సీరియల్ ఛాన్స్ ఎలా వచ్చింది అసలు? స్టార్టింగ్ నేను చేసింది అందరూ ఋతురాగాలు అనుకుంటారు జనరల్గా, ఋతురాగాలు లేకపోతే శాంతినివాసం అవి బాగా హిట్ అయ్యాయి కాబట్టి అవి అనుకుంటారు. స్టార్టింగ్ నేను చేసింది భాగవతం, బాపు గారిది. బిగినింగ్ ఈటీవీలో చేసింది భాగవతం తర్వాత ఈటీవీలో చాలా చేశాను, ఆ తర్వాత ఋతురాగాలు. అనుకుంటారు అంతే కదా, చాలా మందికి తెలియదు. ఋతురాగాలు వల్ల ఫుల్ ఇప్పుడు మన సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరో ఉన్నాడంటే చాలా ఫిల్మ్స్ చేశాడు, డీజే టిల్లుతోటే అనుకుంటారు అందరూ, అంతే కదా. అలా ఇట్స్ లైక్ దట్. మెనీ సీరియల్స్ అయిపోయిన తర్వాత బాపు గారి దగ్గర ఫస్ట్ నాకు లక్
బాపు గారి దగ్గర ఫస్ట్ ఛాన్స్. బాబు గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? నాకు బిగినింగ్ స్టార్టింగ్ కాబట్టి నాకు బాపు గారు ఎంత లెజెండరీ డైరెక్టర్ అనేది అంత పెద్దగా తెలియదు. అదొక అడ్వాంటేజ్ అయిపోయింది నాకు. ఏం చెప్పినా సరే ఫాస్ట్గా చేయగలిగాను. ఆయన కూడా వెరీ గుడ్ అన్నారు కాబట్టి ఎక్కువ ఆయనతో తిట్లు తినకుండా బయటపడ్డాను. స్టార్టింగ్లోనే పెద్ద డైరెక్టర్ గారు అయినా సరే ఆయన జనరల్గా ఎవరిని ఏమన్నారు తిట్టరు, కానీ నేను అంటే అండర్ పర్ఫార్మ్ ఏదైనా చేసినా ఏం చేసినా చెప్తారు కదా, అలాంటిది ఏం జరగకుండా వెరీ గుడ్ అన్నారు. దేర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. సో మీరు చిరంజీవి లాగా ఉన్నారని ఎవరైనా చెప్పారా? మీకు అనిపించిందా? నాకు అనిపించింది. చాలా మంది చెప్పారు, నిజంగా చాలా మంది చెప్పారు. ఓకే, చాలా మంది అన్నారు. మరి సడన్ గా మన అంటే చిరంజీవి గారితో చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉత్తేజ్ లాంటి వాళ్ళు అంటే సమయ్ నువ్వు ఇలా కార్ దిగి సడన్ గా అన్నయ్య అనుకున్నాను ఇలాంటి చాలా మంది అన్నారు. ఓకే, చాలా మంది అన్నారు. ఓకే సార్, మీకు ఎప్పుడు హీరోగా ట్రై చేయాలని అనిపించలేదా? ఇప్పుడు అందరూ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు అందరూ హీరో అయిపోదామని వస్తారు జనరల్లీ, నేను అలా వచ్చిన వాడినే. కాకపోతే ఏంటంటే నాకు ఫాస్ట్గా టెలివిజన్లో ఛాన్సెస్ వచ్చాయి. వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలి? నాకు ప్రాక్టికల్ కెమెరా ప్రాక్టికల్ ఇదవుతుంది కదా, ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలా అని స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటూ ఇంకా టెలివిజన్లో హీరో అయిపోయాను. టెలివిజన్ అన్నీ నేను చేసిన హీరోగానే చేశాను. నేను క్యారెక్టర్ రోల్స్ ఏం చేయలేదు టెలివిజన్లో. ఏమో సినిమాల్లో మనకి ఇస్తారో ఎవరో అనే అప్పట్లో ఎందుకు వచ్చినట్టు చేయొచ్చు కదా అని చాలా నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ హీరోగానే చేశాను టెలివిజన్లో. సినిమాకి వచ్చేసరికి నేను అంటే ఆ టైంలోనే నేను టెలివిజన్ ఆపేసి హీరోగా సినిమాలో ట్రై చేసి ఇంకా స్ట్రగుల్స్ పడి ఎందుకులే అనుకున్నాను. ఐ టుక్ సేఫ్ ఇది అనమాట. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అంటే సీరియల్లో చేద్దాం లేదంటే మూవీస్ లో చేద్దాం అని పర్టికులర్ గా ఏమన్నా మూవీసే చేయాలి? ఎవరు కూడా ఓన్లీ టెలివిజన్ లో చేయాలి, ఓన్లీ టెలివిజన్ లోనే చేయాలి అని పెట్టుకునేవారు. అందరూ సినిమాలోనే వస్తారు. కొత్తగా వచ్చిన ఎవరైనా సినిమా యాక్టర్ అవ్వాలి అని వస్తారు. నేను సీరియల్ యాక్టర్ అవ్వాలనో లేకపోతే నేను ఓన్లీ యాంకర్ అవ్వాలనో ఓన్లీ ఇలా పెట్టుకుని రారు. ఫిలింలో చేయాలని మేల్ అందరూ హీరోలు అయిపోద్దామని వస్తారు, ఫీమేల్ అందరూ హీరోయిన్లు అయిపోదామని వస్తారు. అది కామన్, అది యూజువల్లీ కామన్. యూ హ్యావ్ టు నో మనం ఏంటి అనేది మనకు తెలియాలి. మన ఫేస్కి మనం హీరో అవుతామా లేదా, మన ఫేస్కి హీరోయిన్ అవుతామా. నాకు చాలామంది ఈ కొత్తగా వచ్చిన వీళ్ళు ఉంటారు ఫీమేల్, పాపం వాళ్ళకి ఎవరైనా చెప్పాలి అమ్మా అది కాదు ఓన్లీ హీరోయిన్గా ట్రై చేసామంటే కష్టం, మనకి అంత ఇది కుదరదు. ఇంకొకటి ఏదైనా సిస్టర్ రోల్స్ లేకపోతే ఇంకొక త్రూ అవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ దీనికైతే సూట్ అవుతావు ఇది ఏదైనా కొంచెం ఎవరైనా చెప్తే వాళ్ళకి మైండ్ సెట్ మారుతుంది. కానీ ఈ పక్కనున్న వాళ్ళు అందరూ కూడా ఏ ఉన్నావే అసలు నువ్వు శ్రీలీలలో ఉన్నావే నువ్వు అలా ఉన్నావు ఇలా అనేసరికి దాంతో వాళ్ళు అలా వెళ్ళిపోయి ఇంకా వేరే ఏవి చేయకుండా అది రాకుండా ఇది రాకుండా ఇది ప్రాబ్లం. అది సో ఫ్లెక్సిబుల్ గా ఉంటే మనం దేనికి సూట్ అవుతాం అనేది మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ యూఆర్ రియలీ కాన్ఫిడెంట్ ఓకే ఫైన్, అది కూడా కొన్నాళ్ళు ట్రై చేయాలి. కుదరలేదంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో మనకు దీనికి సూట్ అవ్వట్లేదు, గో ఫర్ ద నెక్స్ట్ వాట్ ఎవర్. ఓకే సార్, ఇప్పుడు మీ పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అని విన్నాను, అది నిజమేనా? ఇప్పుడు మా ఫాదర్ ముస్లిం, మా మదర్ బ్రాహ్మణ్. అరేంజ్ ఎలా అవుతుంది? లవ్ మ్యారేజ్. ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇప్పుడు మీ ఆ రోజుల్లో అని ఇప్పుడు అనాలి మీరు, ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ ఇలాంటి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ మా పేరెంట్స్. ఓకే, కాస్ట్ ఫీలింగ్స్ ఇదంతా అంటే ఉంటాయి కదా, అప్పట్లో ఎంత ఉండేవి కదా ఎక్కువ. ఇప్పుడు అంటే కొంచెం ఇంకా బెటర్ అయిపోయింది, ఇప్పుడు పెద్ద విషయం కదా. అప్పట్లో చాలా పట్టింపు, అందులో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయి అంటే ఇట్స్ వెరీ బిగ్ ఇది కదా. బాంబే స్టోరీలో ఈ రివర్స్ అన్నమాట. అప్పుడు పెద్ద విషయం కదా. మీది కూడా లవ్ మ్యారేజ్ అని తెలుసు నాకు. కాదే, ఎవరన్నారు? మీరు చూసారా మేము లవ్ చేసుకో? లేదు. మరి ఎలా చెప్తారు? కానీ అందరు బయట టాక్ సమీర్ గారిది లవ్ మ్యారేజ్. టాక్ ఏముంది, బోల్డ్ మంది బోల్డ్ మాట్లాడతారు. లవ్ మ్యారేజ్ కాదంటారా? కాదు. ఓకే, అరేంజ్ మ్యారేజ్ కాదు.
ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నాది మ్యారేజ్ అంతే మరి. ఓ వి జస్ట్ మ్యారీడ్. ఓకే. వి డిడ్ నాట్ హ్యావ్ లవ్ మ్యారేజ్, వి డిడ్ నాట్ హ్యావ్ అరేంజ్, వి మ్యారీడ్. ఫస్ట్ ఎవరు డిసైడ్ అయ్యారు ఇది మ్యారేజ్ చేసుకుందాం అన్నప్పుడు? మేడం డిసైడ్ అయ్యి చెప్పారా, లేదంటే మీరు డిసైడ్ అయ్యి మేడంకి చెప్పారా? ఇద్దరం ఒకేసారి చెప్పారు సార్. ఇప్పుడు నేను ఒక్కడిని డిసైడ్ అయ్యి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? తను ఒక్కరితో డిసైడ్ అయ్యి ఎవరిని చేసుకోవాలి? ఇద్దరు డిసైడ్ అయితేనే కదా మ్యారేజ్ జరిగేది. సార్ లవ్ మ్యారేజ్ అంటే కాదని చెప్పాను కదా సార్. నార్మల్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ అనే ఉండాలి కదా. పెళ్లి చేసుకుందాం అనుకుని పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కాదన్నారు, పోనీ అరేంజ్ మ్యారేజ్ అంటే అది కాదన్నారు. సో నార్మల్ మ్యారేజ్ చేసుకున్నాం, పోనీ అనుకునేటప్పుడు కనీసం అమ్మాయి అబ్బాయినా తెలుస్తారు కదా. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడారు. సార్ అసలు పెళ్ళి అయింది. ఓకే, అసలు ఎలా జరిగింది మ్యారేజ్? నేను ఆవిడ దగ్గర ఉంటుంది కాబట్టి నేను తీసి చూపించలేను ఏమి. అంటే లేడీస్ దగ్గర ఉంటాయి, చూడండి కావాలంటే చూపించచ్చు. ఇక్కడ మాకేముంటాయి. ఓకే, మొత్తానికి పెళ్ళి అయింది, కానీ అది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, మ్యారేజ్ అంటారు. మ్యారేజ్ అండి అంతే. ఓకే, అసలు ఎలా జరిగింది మ్యారేజ్ అని నాకు చెప్తారా కనీసం? మండపం బుక్ చేసామండి, అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం, పంతులు పెట్టుకున్నాం, పెళ్ళి ముహూర్తం ఏదో పెట్టారు. ఓకే, నిజంగా అలాగే అయిందండి, అందరూ వచ్చారు. సరే, పెళ్ళికి ముందు మేడం మీకు తెలీదా? తెలుసు. తెలియకుండా ఇదేంటండి బాబు, ఇది ఏమైనా వరుడి సినిమానా సడన్ గా ఆవిడ రివీల్ చేసి? కాదు సార్, లవ్ మ్యారేజ్ అయితే కొంచెం ముందే తెలుస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేది కాబట్టి అది అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. మీకు లవ్ మ్యారేజ్ అయితే కనీసం మీరు చెప్పారు మీ పేరెంట్స్ కి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడారు. లవ్ మ్యారేజ్ అంటే ఏంటండి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో వాళ్ళు నో అంటే అయినా సరే పెళ్లి చేసేసుకుంటే లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే ఏంటి, వాళ్ళు మాట్లాడుకుని ఒక అబ్బాయి అమ్మాయి ఇదేదో దాన్ని ఏమంటారు, ఏదో ఇస్తారు కదా ఇలా కొబ్బరి బొండలు అవి ఇస్తారు, అవి ఇచ్చిన తర్వాత అరేంజ్ చేసి అది అరేంజ్ మ్యారేజ్. ఈ రెండు జరిగితే ఏం చేస్తారు, దాన్ని ఏమంటారు ఇంకా? ఓకే, మ్యారేజ్ అంటారు. అంతే, మ్యారేజే నిజంగా. వెరీ గుడ్ సార్. అసలు నేను చాలా ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు చాలా నేర్చుకోవాలి. సరే, ఓకే, మ్యారేజ్ అయిపోయింది. బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? ఏం బాగుంది? లైఫా? న్యాచురల్లీ బిఫోర్ మ్యారేజ్ బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళకి మీరు ఎవరిని నన్ను కాదు, 1,00,000 మందిని అడగండి, ఎవరిని అడిగినా ఆన్సర్ ఇదే. ఓకే, అవి ఇదేం క్వశ్చన్ అండి బాబు, బిఫోర్ మ్యారేజ్ బాగుంటుందని లేడీస్ అదే చెప్తారు, జెంట్స్ అదే చెప్తారు. ఓకే, ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? లవ్ చేయమని చెప్తారా, లవ్ వద్దని చెప్తారా, లేకపోతే? లవ్ లో ఉన్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అని చెప్తాను. ఆల్ ది బెస్ట్. మ్యారేజ్ దగ్గరికి వెళ్తే అప్పుడు వర్డ్ మారుతుంది. ఇప్పుడు చాలా మంది లివింగ్ లో ఉంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? లివింగ్ లో ఉంటే ఇప్పుడు ఉండొచ్చు అండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. లివింగ్ లో ఉన్న వాళ్ళు లివింగ్ లో ఉండొచ్చు, బట్ లివింగ్ లో ఉన్నంత కాలం ఏముండదండి. లివింగ్ అని అంటే అది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓన్లీ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ నాట్ ఇన్ టు అ రిలేషన్షిప్. ఈ లివింగ్ బాండింగ్ రిలేషన్షిప్ గా చేంజ్ అయ్యాక అన్ని మారుతాయి, అప్పుడు మారుతాయి. అప్పుడు దాకా ఏమి ఉండదు, అంతా ఓకే. వాళ్ళు 4 years ఉండేవాడిని, 5 years లివింగ్ లో ఉండేవాడిని, నథింగ్ లాప్. వన్స్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ రిలేషన్, అంటే వాళ్ళు ఒక సపోజ్ ఒక కుమార్ ఒక నేహ, ఎవరో ఒక కుమార్ ఒక నేహ అనుకుందాం, వీళ్ళు ఈవిడేమో కుమార్ అని పిలుస్తుంది, ఆవిడేమో నేహ అని పిలుస్తారు, అప్పుడు దాకా ఓకే. ఇక్కడి నుంచి ఏమండి లేకపోతే ఇలా మారి తర్వాత వైఫ్ హస్బెండ్ అయిన తర్వాత ఈక్వేషన్స్ మొత్తం మారిపోతాయి, అంటే 99.9 ఎక్కడో. ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుంటున్నారు, డివోర్స్ అయిపోతుంది. నాకు తెలిసి కొన్నాళ్ళ తర్వాత మ్యారేజెస్ ఉండవు, ఇంకా ఉండవు. ఓకే, ఇప్పుడు నాకు ఐ హ్యావ్ అ 10-year-old సన్, ఓకే, వాడికి పెళ్ళి వాళ్ళు చేసుకోడు, నేను గ్యారంటీ ఓకే చేసుకోడు. సో లవ్ మ్యారేజెస్ అనేది ఇంకో కొన్ని కాలాల తర్వాత అసలు ఉండవు. లవ్ మ్యారేజ్ కాదు, మ్యారేజెస్ ఉండవు అసలు, ఎక్కడో కొన్ని, అంతే. ఇప్పటికే తగ్గిపోయాయి కదండి పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఎక్కడో మ్యారేజెస్ తగ్గిపోయాయి కదా. అవును, ఓకే. మనకు తెలిసి ఇంత ముందు 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగాయి, 5 days. అవును,
అది మెల్లమెల్లగా 3 డేస్కి వచ్చింది, 2 డేస్కి వచ్చింది, 1 డేకి వచ్చింది, హాఫ్ డేకి వచ్చింది, 1 అవర్కి వచ్చింది, 2 మినిట్స్కి కూడా వచ్చేసింది ఇప్పుడు. ఆన్లైన్ కూడా వచ్చేసింది. అంతే. ఓకే, ఇప్పుడు దాకా మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? నేను కౌంట్ చేయలేదండి, నిజంగా ప్రామిస్. కౌంట్ చేయలేదు, కౌంట్ చేయలేదు. ఓకే, ఒక 1000 మెంబర్స్ అంటే కౌంట్ చేయలేదంటే అంటే నార్మల్ ఇమాజిన్ చేసుకున్నా కూడా ఓకే. నేను మీ 1000 అంటే నేను ఎస్ అన్నా అనుకోండి, అంటే నేను గుర్తులేనా నీకు అని ఎవరు అనుకున్నారు అనుకోండి సపోజ్. ఎందుకు వచ్చిన గొడవ అవన్నీ. ఓకే, ఎవరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు. ఎస్, ఇప్పుడు ఓకే, మీరు ఎంతమందికి ప్రపోజ్ చేశారు? నేను ప్రపోజ్ చేయలేదు, అసలు చేయలేదు. నెవర్. నాకు అది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్, అది నాకు భయం. నాకు చాలా మంది నచ్చారు కానీ అయినా చెప్పలేదు నేను. ఓకే, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. ఇండైరెక్ట్ గా కూడా చెప్పలేదు. ఓకే, నేను కాలేజ్ టైంలో అయితే ఒక 4 ఇయర్స్ ఒక అమ్మాయి వెనకాల పడ్డాను కూడా. ఓకే, కానీ చెప్పలేదు. ఓకే, చెప్పొద్దు అంటారు. చెప్పొద్దు, ఏమో చెప్పలేదు నేను. ఓకే, ఐ డోంట్ నో. ఆ అమ్మాయి చెప్పలేదు. ఓకే, కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది. ఎవరెవరు చెప్పుకోక చూసుకున్నారు బాగా. సో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, అన్ని మూవీస్ అన్ని చేస్తున్నారు కాబట్టి ఓకే. ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోయింటే ఏం చేసేవాళ్ళు? అంబిషన్ ఏముండేది అసలు? నేను ఇండస్ట్రీకి రాకపోతే నాకు ఫస్ట్ నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. సరే, అది ఎలాగో మరి కుదరలేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఓకే, అది కూడా తీరిపోయింది. ఓకే, రెండు. ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోయింటే పోలీస్ అయ్యేవాళ్ళు? డెఫినెట్లీ. ఓకే, డిపార్ట్మెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడంతా, ఆ యూనిఫామ్ అది. ఓకే, ఇప్పుడు సీరియల్స్ ఏమైనా చేస్తున్నారు సార్? సీరియల్ చేయట్లేదు ఇప్పుడు, చాలా రోజులు అయింది. ఓకే, చేయకూడదని ఏం లేదు, నాకు ఒక మంచి నాకు సూట్ అయ్యే ఒక గుడ్ డిఫరెంట్ స్పెషల్ రోల్ లాంటిది ఏమైనా ఉంటే ఐఎమ్ రెడీ టు డూ. నాకు అదేం లేదు, చేయకూడదని ఏం లేదు. ఓకే సార్, ఇన్ని క్యారెక్టర్స్ పోలీస్గా చేస్తున్నారు కదా, సో ఎప్పుడైనా నాకు ఈ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది, నేను ఈ క్యారెక్టర్ ఇంకా బాగా చేయగలను పోలీస్ కంటే అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే పోలీస్ రోల్లో ఏది బాగుందనా మీ ఉద్దేశం? లేదు, పోలీస్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, పోలీస్ కాకుండా ఇంకా కొన్ని రోల్స్ కూడా చేశారు. చాలా చేశాను, ఆల్మోస్ట్ లాయర్, పోలీస్, డాక్టర్, ఎవ్రీథింగ్, అన్ని ప్రొఫెషన్స్ అయిపోయాయి. బాగా మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి, పోలీసా లేకపోతే ఇంకొక? నాకు బయట నార్మల్ గా కూడా నేను మీరు ఇందాక చెప్పా కదా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్, నాకు యూనిఫామ్ అది ఇష్టం కాబట్టి ఎందుకో ఆ యూనిఫామ్ వేసుకుంటే అది ఒక చిన్న కిక్ ఉంటుంది. సో ఎనీవే నాకు యూనిఫామ్ వేసుకున్నప్పుడు అంతే పోలీస్ అయిపోయానని శివమణి. బట్ ఎక్కువ పోలీస్ రోల్స్ చేసినా సరే మొనాటనెస్ ఇదవుతుంది. లక్కీగా నాకు అంత మొనాటనెస్ అవ్వలేదు, బికాస్ ద క్యారెక్టరైజేషన్స్ వర్ డిఫరెంట్. నేను ఇప్పుడు సై చేసిన కానీ, రాఖీ కానీ, లేకపోతే చాలా చేసిన పోలీస్ రోల్స్ అన్నిట్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి కాబట్టి లక్కీలీ మొనాటనెస్ అవ్వలేదు. అయినా సరే పిలుస్తూ ఉంటారు దాన్ని పోలీస్, దీనికి పోలీస్ క్యారెక్టర్ ఎక్కువ. మేబీ పర్సనాలిటీ అవ్వచ్చు, ఏమో ఫేస్ అవ్వచ్చు, ఐ డోంట్ నో. ఓకే, సో ఇప్పుడు దాకా యాక్టర్గా చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్లో ఏమన్నా డైరెక్టర్గా చేయాలని ఏమన్నా ఉందా? ఉంది, డైరెక్టర్గా అంటే డైరెక్షన్ చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. నేను మామూలుగా యాక్టింగ్ చేస్తున్నా కానీ యాక్టర్గా ఒక సెట్లో ఉన్నా కూడా నేను నా షాట్ లేకపోయినా నేను చూస్తుంటాను, ఐ అబ్జర్వ్ లాట్. ఇది ఎందుకు, ఈ లెన్స్ ఎందుకు వాడుతున్నారు, ఈ యాంగిల్ ఎందుకు, ఇది ఎందుకు పెట్టారు, ఇక్కడ ట్రాలీ ఎందుకు పెట్టారు, ఇది ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు ఎక్కువ అది ఇష్టం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇది నాకు ఇష్టం. అండ్ కొన్ని ఎప్పుడైనా నాకు అనిపించినా సరే, నాకు అదొక గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ తెలియదు కానీ, ఏదైనా చిన్న ఐడియా వచ్చిందని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు, సార్ కొంచెం ఇలా చేద్దాం, ఇలా ట్రై చేద్దాం అని అంటే కూడా వాళ్ళు ఒక్కొక్కసారి బాగుంది, ఇది బాగుంది, అలా చేద్దాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ త్రివిక్రమ్ గారు, పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి మన రాజమౌళి గారు కానీ, ఏమన్నా అంటే కొంతమంది ఎవరు చెప్పినా ఐడియా బాగుంది ఐడియా అంటే తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. నీ పని నువ్వు చేయవా, వెళ్ళి యాక్టింగ్ చేసుకో అంటారు కొంతమంది. అలాంటి చోట చెప్పం కానీ వినే ఇదిగా ఉంటే ఎవరైనా డెఫినెట్గా చేస్తా. సపోజ్ మా చందమామ సినిమా ఉంది,
చందమామలో నేను అది సౌండ్ పొల్యూషన్ ఉంటుందని డాక్టర్ సీన్ ఉంటుంది అది. అది మీరు చూసారో లేదో నాకు తెలియదు, చూడలేదని అర్థమైపోయింది. దాంట్లో గట్టిగా మాట్లాడుతుంది, ఇది హాస్పిటల్ అని ఒక సీన్ ఉంటుంది, చూడండి చందమామ సినిమా. దాంట్లో అప్పుడు అది కృష్ణవంశీ గారు ఫస్ట్ నన్ను ఏరే ఇది ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించరాను, తర్వాత చేద్దాం అన్నారు. నాకేం తట్టలేదు, ఏవేవో చెప్పాను ఆయనకి, అది ఇంకా ఏమైనా చెప్పి ఇంకా ఏమైనా టక్కన ఆయన చెప్పారు, ఇలా ఇది నీకు సౌండ్ పొల్యూషన్ అంటే నచ్చదు, ఇలా మాట్లాడతావు హాస్పిటల్లో ఇలా ఉండాలి అని, ఈ టైప్ క్యారెక్టరైజేషన్. అది ఈ రోజుకి చాలా మంది గుర్తుంది. మీలాగా చూడని వాళ్ళకి సినిమా చూస్తే గుర్తుంది అనమాట. సో అది ఇది నాకు ఇష్టం, ఇలాంటి డైరెక్షన్ ఇన్పుట్స్ ఇష్టం. సో ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ సమ్ డే, ఐ డోంట్ నో వెన్. ఉన్నాయి నా దగ్గర 2-3 జోనర్ స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే డైరెక్షన్ లవ్ స్టోరీ చేస్తారా లేదంటే థ్రిల్లరా? తెలీదు, నాకు దొరికిన హీరోని బట్టి, నాకు దొరికిన ప్రొడ్యూసర్ బట్టి, ఓకే దాన్ని బట్టి, ప్రొడ్యూసర్ని బట్టి. ఎందుకన్నానంటే నా వేరే వేరే బడ్జెట్స్ లో ఉన్నాయి, హీరోని బట్టి వేరే వేరే బడ్జెట్స్ లో ఉన్నాయి. సో ఇది ఏది కాంబినేషన్ సెట్ అవుతుందో దాన్ని బట్టి ఐ విల్ గో విత్ దట్ స్టోరీ. ఓకే, త్వరలో అయితే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, చూద్దాం. నా ఫ్రెండ్స్ ఇప్పుడు వక్కంత వంశీ కానీ, హర్ష కానీ, అందరూ చాలా మంది, బీయింగ్ అవసరాల శ్రీనివాస్ కానీ, వీళ్ళంతా యాక్టర్లు, వెరీ గుడ్ యాక్టర్స్. కానీ అయినా సరే ప్రభాకర్ వీళ్ళంతా డైరెక్ట్ కూడా చేశారు కదా రీసెంట్లీ. సో వై నాట్? కాకపోతే ఏంటంటే యాక్టింగ్ తెలియడం వేరు, దాంట్లో మాస్టర్ చేయడం వేరు. డైరెక్షన్కి వచ్చేసరికి టోటలీ ఇట్ ఈస్ డిఫరెంట్. కథ మనం రాసుకున్న కథ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని మనకు అనిపిస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దెబ్బతినేస్తాం. అది తెలియాలి, అది తెలిసేదాకా దెక్కకూడదు, అది హ్యాండ్లింగ్ తెలియాలి. లేకపోతే మనకి స్టార్టింగ్ తెలుస్తుంది, ఇంకొంత తెలుస్తుంది, అక్కడి నుంచి దారి తెలియదు, ఎటు వెళ్ళిపోతుందని తెలియదు, బాబు ఇక్కడ పంజగొట్టి ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అలా ఆడుకుని ఎటు వెళ్ళి గుద్దేసి అలా ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మీ ఫస్ట్ మూవీలో హీరోయిన్ పెడితే ఎవరిని చూస్ చేసుకుంటారు? ఆ టైంకి ఇంకా హాట్ ఫేవరెట్స్ ఎవరు ఉంటారు? మీ 3 స్టోరీస్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ 3 స్టోరీస్లో ఏదో ఒక పర్టికులర్ ఈ స్టోరీకి ఈ హీరోయిన్ సెట్ అవుతుంది అని ఎప్పుడైనా? అంటే చాలా, ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకున్న స్టోరీస్ ఇవి. ఈ టైం అయ్యే కొద్దీ నాకు ఒక్కొక్కళ్ళు కనపడట్లేదు, వెళ్ళిపోతున్నారు, ఇది అది ఇలా జరిగింది. నేను త్రిషాని ఒక దీనికి అనుకున్నా, కాజల్ని ఒక దానికి అనుకున్నా, సో వీళ్ళంతా వెళ్ళిపోయి ఇప్పుడు శ్రీలీల ఒక దానికి అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ లైక్ దట్. సో ఆ టైంకి ఇంకా చూడాలి. అండ్ ఇంకోటి మార్కెట్ కూడా చూడాలి కదా, మార్కెట్ కూడా చూసుకోవాలి కదా. సో ఓ మార్కెట్ చూసుకోవాలి, శాటిలైట్ ఇమేజ్ అది మార్కెట్ ఎవరికి ఉందో చూడాలి, అవన్నీ చాలా ఉన్నాయి, చూద్దాం. హోంవర్క్. సో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనుష్క. డౌట్ లేదు, ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అనుష్క. ఇప్పుడు ఇంతమంది హీరోయిన్లు వచ్చారు, ఎవరు వచ్చినా అనుష్క ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ అనుష్క. ఫేవరెట్ క్రష్ ఎవరు? హీరోయిన్స్ లో క్రష్, హీరోయిన్ అంటేనే క్రష్ కదా మరి అందరూ. ఫేవరెట్ హీరోయిన్ అంటేనే హీరోయిన్, ఎవరు ఫేవరెట్ వాళ్ళే కదా క్రష్ ఉంటారు మరి. ఓకే, సో మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళారా? మీరు తడేలు మరి మళ్ళీ షిఫ్ట్ అవుతున్నారు లేదు, మీరు ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఇందాక మర్చిపోయాను, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశారు. ఓకే, మీరు ఏం చెప్పారు ఆన్సర్స్? నైస్ మీటింగ్ అంతే. ఓకే, అమ్మాయిలకి దూరంగా ఉంటారా దగ్గరగా ఉంటారా? దగ్గరగా ఉంటాను నేను, దూరంగా ఎందుకండి, నాకు కరోనా లేదు, ఎందుకంటే దూరం. నాకు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో కూడా రాలేదు. ఐఎమ్ వెరీ హెల్దీ పర్సన్. సో ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, సో ఏ క్యారెక్టర్ అయినా మీకు కష్టంగా అనిపించిందా చేయడానికి, పర్ఫామ్ చేయడానికి?
కష్టంగా అని పెద్దగా అంత కష్టపడలేదు ఏవి. కాకపోతే నేను ఎక్కువ టేక్స్ తీసుకొని అలా ఎక్కువ టేక్స్ కూడా లేదు. నాకు గుర్తొచ్చే పెద్దగా నాకు సెకండ్ టేక్ దాటితేనే బీపీ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ టేక్ అవ్వలేదు అంటే కొంత స్టార్ట్ అవుతుంది. సెకండ్ టేక్ కూడా అవ్వలేదు అంటే ఇంకా నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగేస్తాను ఒక 5 నిమిషాలు. అంటే పెద్దగా టెన్షన్గా ఫీల్ అయింది నేను అత్తారింటికి దారేది ఆ సీన్లో. మీరు అది కూడా చూసి ఉండర్లేండి మీరు. చూసారా? వావ్, థ్యాంక్స్. చందమామ 1942లో వచ్చిందా? చందమామ చెప్పండి. సరే, అత్తారింటి దారే చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నువ్వేంట్రా పెద్ద హీరోవా అని చెప్పే డైలాగ్ ఉంది కదా, అది ఆయన నవ్వుతున్నారు. ఆయన నా పక్క చూసి కెమెరా ఆయన వెనక ఉంది. సో ఆయన నవ్వింది కనపడదు, నా ఫేస్ మీద ఉంది కాబట్టి నాకు ఆయన నవ్వింది కనపడుతుంది. ఆయనేమో ప్లీజ్ అండి అన్ని ఎంత బతిమలాడినా సరే ఆయన చేతులు కట్టుకొని నువ్వేంట్రా పెద్ద హీరో అని కాదురా అంటుంది. ఇది చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిందంటే ఇది అంటే నాకు రాక కాదు కానీ అక్కడ నాకు అదే ఆయన ఇచ్చేసేసరికి ఆయన కొంచెం ఆడుకున్నారు నన్ను అంతే. అది తప్ప పెద్దగా ఇబ్బంది పెద్దగా ఎప్పుడు లేదు. ఇప్పుడు కోపం అని చెప్పారు కదా, ఇప్పుడు 2 టేక్స్ దాటితేనే కోపం అని చెప్పేశారు కదా. కోపం కాదండి, భయం. నాకు భయం వేస్తుంది. ఇప్పుడు బీపీ షూటప్ అయిపోద్ది అంటారు కదా, ఇదేంట్రా సెకండ్ టేక్ దాటిపోతుందని. అలా కోపం దేనికి 2 టేక్స్ ఎందుకు తీస్తున్నారని నేను అలా అది కాదు, కోపం కాదు. ఓకే, చాలా మంది మీకు కోపం ఎక్కువ అని బయట కూడా విన్నా నేను, అది నిజం? ఆ కోపం ఇక్కడ వేసారా? ఓకే ఓకే. నేను కోపం మీకు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడారు, నాకేమన్నా కోపం నాకైతే ఏం అనిపించలేదు. బేసిక్గా అందరూ కోపం ఎక్కువ సమీర్ సార్కి అన్నారు. మరి అది ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ నాకు అసలు కోపం లేదండి బాబు. నిజంగా చెప్తే నాకు అసలు కోపం లేదు. ఎందుకు కోపడాలి? హ్యాపీగా ఉండడానికి టైం సరిపోవట్లేదు, కోపడడానికి ఎందుకు? ఓకే, కోపం లేదు. నో, సమీర్ గారు చాలా కూల్ పర్సన్, అందరూ అలా అనుకుంటున్నారు అంతే. అది మిస్కన్సెప్షన్ చాలా. అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి కదా, ఏమని రూమర్స్? ఇలాగే కోపం ఎక్కువ ఏదో ఒకటి అనే. అదే అంటే కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు నేను ఏదో నా పనిలో నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ నేను ఫోన్ చూసుకుంటున్నాను అనుకోండి, నేను ఫోన్ చూసుకుంటే అక్కడ ఏమన్నా జోక్ ఉందంటే ఏదో నవ్వుకుంటాను, అది కాదు ఏదో సీరియస్ మ్యాటర్ ఉందంటే నేను సీరియస్గా ఉంటాను. ఎక్కడి నుంచో చూసి చూడంత సీరియస్గా ఉన్నాడు బాబాయ్, చాలా సీరియస్ అమ్మాయి అనుకుంటే నేనేం చేయాలి? ఒకవేళ మీ ముందు రూమర్స్ వస్తే మీరు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే 2 minutes లో తెలుస్తుంది నాకు కోపం ఉందో లేదు. 2 minutes చాలు. నేననే కాదు, ఎవరితోటైనా సరే మాట్లాడితే అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు డిసైడ్, అమ్మ బాబోయ్ ఆయన చాలా కోపిష్లా ఉన్నాడు, లా ఉన్నాడు, మాట్లాడకూడదు అని వెళ్ళిపోయి డిసైడ్ అయిపోతారు. అది అలా గాలి వార్త. ఐఎమ్ నాట్. సో మీ ఫేవరెట్ హీరో? నాకు ఫేవరెట్ హీరో తారక్. ఓకే, చాలా మంచి బాండింగ్ ఉంది కదా. ఓకే, అసలు ఆయన ఉన్నప్పుడు నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఫస్ట్ నేను ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, డౌటే లేదు అందులో. అన్నయ్య గురించి, అన్నయ్యతో ఎప్పుడైనా ఇలా కనీసం దూరం నుంచి చూస్తాం అన్నాడు దీనిలో వచ్చిన చాలా మందిలో నేను ఒకడినే. తారక్ తో మీ బాండింగ్ నాకు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్ తారక్ చాలా ఇష్టం. ఓకే, బాండింగ్ ఎలా ఉండేది అసలు? అంటే మాట్లాడడం వయసు కానీ లేకపోతే మీతో తారక్ చాలా అల్లరి చేసేవాడు, చాలా అల్లరిగా ఉండేవాడు. కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను, గిచ్చేవారంట. మిమ్మల్ని కూడా గిచ్చేవారా? అవన్నీ ఎప్పుడో గిచ్చడాలు, కొరకడాలు, కరవడాలు, అవన్నీ పడ్డాం, అవన్నీ అయ్యాయి. ఇప్పుడు నా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి కొంచెం కూల్ అయ్యి కొంచెం బాగా తగ్గించాడు. కానీ నైస్ జోవియల్ పర్సన్, నైస్ పర్సన్. ఇలా 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 స్విచ్ ఆన్ ఆఫ్ అంటారు కదా, అలా ఇలా వెళ్ళాడంటే ఫ్రేమ్లోకి యాక్షన్ అని చెప్పిన తర్వాత వేరు ఆ మనిషి, కట్ చెప్పిందా టప్మని వచ్చేస్తాడు అందులోంచి బయటికి. అది చాలా కష్టం, అందరికి రాదు, అది చాలా కష్టం. అది
ఓకే. సార్ ఇప్పుడు ఇన్ని మూవీస్ ఇన్ని సీరియల్స్ చేశారు కదా, బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనిపించారు నాకు? ఆల్వేస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ కృష్ణవంశీ గారు. నాకు చాలా ఇష్టం. నాకు రాజమౌళి గారు బిఫోర్ ఫిల్మ్స్ చేయక ముందు నుంచి రాజమౌళి గారు తెలుసు, పూరి జగన్నాథ్ గారు తెలుసు. పూరి జగన్నాథ్ గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ చాలా ఇష్టం. నేను ఇప్పుడు దాకా పూరి గారితో ఒక్క ఫిల్మ్ కూడా చేయలేదు, దో ఐ నో హిమ్ సిన్స్ వెరీ లాంగ్ టైం. ఎందుకో పడలేదు ఆయన, బట్ ఐ లైక్ హిజ్ వే ఆఫ్ వర్కింగ్. అన్ని చేయలేదు కదా మీకు ఎలా తెలుసు అని అడగచ్చు, కానీ ఏంటంటే చూశాను, ఆయన చేసే వర్కింగ్ చూశాను. చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట, చాలా ఫాస్ట్గా. పెద్ద లాజిక్స్ పెద్దగా ఇది ఏంటి అదేంటి ఇది ఇక్కడ ఏదో చిన్న మడత పడింది కూడా అలాంటివి చూసుకుంటా ఫాస్ట్గా ఉంటుంది. అది నాకు ఇష్టం. రాజమౌళి గారిలో ఇంటెన్సిటీ, అంటే ఒక యాక్టర్ చేయగలడంటే అది ఎంత కావాలంటే అంత రాబట్టుకోగలిగి రాజమౌళి గారు అండ్ కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు అయితే వీడు చేయగలడు, లేకపోతే ఈ అమ్మాయికి వచ్చి అమ్మాయి చేయగలదు అంటే వదలరు ఇంకా అసలు, లాగేయడమే, మొత్తం టాలెంట్ లాగేస్తారు లా బయటికి. సో ఐ లైక్ త్రివిక్రమ్ గారు ఫన్ కోషెంట్ ఎక్కువ ఇది ఉంటుంది, అక్కడ స్పాట్ ఇంప్రూవైజేషన్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ టైప్స్. కొందరు ఇది ఫిక్స్ అయ్యారంటే ఇది అంతే, అదే ఫ్రేమ్లో ఉంటుంది. కొందరు వాస్ట్గా, మనకు హరిశంకర్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న స్టైల్లో నీకు ఓపెన్ అనమాట, కమాన్ డూ ఇట్, ఎంతవరకు చేద్దాం అంతవరకు. ఓకే. కె విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ కదా, ఆయన దృష్టిలో అసలు మీరు ఎలా పడ్డారు? ఆయన ఏంటంటే వైజాగ్లో ఒక ప్లే చేస్తున్నాం, ఏదో సోషల్ అవేర్నెస్ కోసం ప్లే చేస్తున్నాం. అది శుభ సంకల్పం షూటింగ్ అప్పుడు ఆ ప్లే చూశారు ఆయన. మేము ఇన్వైట్ చేస్తే ఆయన, కమలాసన్ గారు, మొత్తం ఆ యూనిట్ అందరూ, శుభ సంకల్పం యూనిట్ అక్కడ వైజాగ్లో ఉన్నారు. సో ఆయన దగ్గర ప్లే చేసినప్పుడు నేను దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను ఆ ప్లేలో. అది చూసి శుభ సంకల్పంలో పిలిచారు నన్ను. విశ్వనాథ్ గారు ఫస్ట్ చూసింది అక్కడి నుంచి. నేను అప్పటికి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా ఫిలిమ్స్ అనుకోలేదు, ఏం రాలేదు, దీనిలోకి రాలేదు. అప్పుడు దాంట్లో పిలిచారు, అప్పటి నుంచి. ఓకే సార్, ఇప్పుడు మీ బాబు ఉన్నారు కదా, తనను కూడా మేబీ ఫ్యూచర్లో హీరో ఏమన్నా చేయబోతున్నారా? వాడి ఇష్టం, నేనేమి అడగను, ఎనీథింగ్ చూద్దాం. ఓకే. సో మీ ఫ్యామిలీతో, మీ ఫాదర్తో బాండింగ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి, సపోర్టింగ్ అని? అంటే నాకు ఫాదర్తో పెద్ద బాండింగ్ లేదు, మా మదర్ ఎక్కువ. సో ఇప్పటికీ మా మదర్తో ఎక్కువ బాండింగ్ తప్ప మా ఫాదర్తో ఎక్కువ బాండింగ్ లేదు. ఓకే. సో మీ స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వస్తానంటే ఎంకరేజ్ చేశారా మీ ఫాదర్ కానీ మదర్ కానీ? లేదు, మా మదర్కి ఎవరికి ఇబ్బంది లేదు నేను వస్తానంటే, ఇన్ఫ్యాక్ట్ ఇష్టమే. ఓకే. మీరు ఏ గోల్? ఎప్పుడు నేను స్కూల్ టైం నుంచి కూడా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని, వాళ్ళకి బాగా చేసేవాడిని. నేను చూసారు, ఏదో ఉంది దీంట్లో ఈ లైన్లో అయితే చేయగలుగుతాడు అని చెప్పి ఇంకా ఓకే అన్నారు. ఓకే. సో ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారా? స్టార్టింగ్ అందరూ స్ట్రగుల్ అయినట్టే నేను స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి అది ఏం తీసుకోకూడదు. వచ్చిన తర్వాత అండ్ ఆ ఫస్ట్లో బిగినింగ్లో మా మావయ్య గారి దగ్గర నుంచి ఏదో చిన్న మానిటరీ హెల్ప్ ఉండేది. తర్వాత ఇంకా ఒక 2 years ఉండేది. ఆ తర్వాత ఇంకా స్లోలీ ఐ స్టార్టెడ్. ఆ స్ట్రగుల్ పీరియడ్ అయితే ఉండింది, డెఫినెట్గా ఉండింది, అందరికీ ఉంటుంది అది. అవునవును. సో ఇప్పుడు మామూలుగా ఫినాన్షియల్గా కాకుండా ఎప్పుడైనా బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? బాధ వేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బాగా ఫినాన్షియల్గా కాకుండా మిగిలిన విషయాల్లో పెద్దగా బాధపడింది అనిపించలేదు. హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి ఏమన్నా? హర్ట్ అయ్యి ఫీల్ అంటే నాకు అంటే నేను పెరిగిందంతా మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. సో వెన్ షీ ఎక్స్పైర్డ్ కొంచెం నాకు బాగా బాగా సో పెరిగాను కాబట్టి తను మా అమ్మమ్మ గారు చనిపోయిన టైంలో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయింది నాకు.
ఓకే. సో అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేక, వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేక కొన్ని రోజులు ఇట్ హ్యాపెన్. బట్ లేటర్ ఆన్ మెల్లమెల్లగా సెట్ అయ్యాను. ఓకే. కొంచెం ఎమోషనల్ ఏదన్నా ఉంది అంటే అది. ఓకే. సార్ మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ ఇండియాలోనా బయట? ఎక్కడైనా మీకు బాగా కూల్ అవ్వాలి, చిల్ అవ్వాలి అన్న ప్లేస్కి వెళ్ళిపోతారు ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు? అరకు. అరకు. ఓకే. అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏం లేదా? అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే నాకు ఇప్పుడు దాకా నేను విజిట్ చేసిన వాళ్ళు లండన్ ఇష్టం. లండన్ ఇష్టం. ఓకే. ఫేవరెట్ ఫుడ్ ఎక్కడ? ఆంధ్ర ఫుడ్ ఇష్టమా లేకపోతే తెలంగాణ ఫుడ్? అలా అని కాదు, అని అంటే ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఆథెంటిక్ ఫుడ్ ఏముంటుందో అది కనుక్కొని మరీ అదే తింటారు. ఓకే. మీ మేడం చేసే ఫుడ్లలో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? సాంబార్ చాలా బాగా పెడుతుంది. ఓకే. వెరీ గుడ్ సాంబార్. అంటే మా ఫ్రెండ్స్కి అది అందరూ అడుగుతుంటారు, వదిన సాంబార్ అదిరిపోద్ది, ఒకసారి తీసుకురా ఎప్పుడైనా. ఇది సాంబార్ చాలా బాగా చేస్తుంటాను. ఓకే. మేడం సాంబార్ చేస్తారు. ఓకే. మీరు ఎప్పుడైనా కుక్ చేస్తారా? వచ్చా కుకింగ్? నేను తింటా. ఓకే. ఒకళ్ళు కుక్ చేసినప్పుడు తినడానికి ఎవరైనా ఉండాలి కదా. ఓకే. బ్యాచులర్ లైఫ్ లో కూడా ఎప్పుడు నేను లేదు, ఈ కరోనా టైంలో నేర్చుకున్నా కొన్ని. ఓకే. కరోనా టైంలో చాలా మంది అన్ని నేర్చుకున్నారు, రాని కూడా నేర్చుకున్నారు. కరోనా టైంలో కుకింగ్ నేర్చుకున్నా నేను కొంతవరకు, అంటే యూట్యూబ్ చూసి. ఫస్ట్ కుక్ చేసిన వంట ఏంటి? ఫస్ట్ కుక్ చేసింది అనుకునేది ఎగ్ కర్రీ అనుకుంటా. ఓకే. మంచిగా వచ్చిందా? ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నేను యూట్యూబ్ చూసి చేసినది ఏది, ఇంక్లూడింగ్ ఏవో స్వీట్స్, డెజర్ట్స్ కూడా చేసా, ఏది ఫ్లాప్ అవ్వలేదు. అదేంటో ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఓకే. ఎక్స్ట్రాడినరీగా వచ్చాయండి. ఓకే. ఈసారి ఎప్పుడైనా మాకు కూడా ఒక స్పెషల్? తప్పకుండా, సీరియస్లీ. ఇప్పుడు నేను మంచి కుక్, మంచి సూపర్ షెఫ్ అయిపోయాను. ఓకే. మీరు చేసిన మూవీస్ కాకుండా మీ ఫేవరెట్ మూవీ? అబ్బో చాలా ఉన్నాయి అలా అయితే. అవునా? బాగా పదే పదే చూడాలనిపించిన మూవీ? నాకు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారి ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టం. అప్పుడులో ఫిల్మ్ నాకు ఏప్రిల్ 1 విడుదల, ఇవన్నీ చాలా. మీరు చందమామే చూడలేదు, ఇంకా అవన్నీ ఎందుకులేండి. అంటే కొన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు కామెడీ ఫిల్మ్స్ చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. సో ఆ ఫిల్మ్స్ ఎక్కువ ఎప్పుడు వచ్చినా సరే టెలివిజన్లో అప్పుడప్పుడు వస్తుంటాయి అవి, ఈ జెమిని మూవీస్లోను వాటిలోను, అవి ఎక్కువ చూస్తాను. ఆహనా పెళ్ళంట, ఇవన్నీ అవన్నీ ఎక్కువ చూస్తాను. ఓకే. ఒక్క ఫేవరెట్ మూవీ అంటే? అలా అని కాదు, చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. నాకు రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నచ్చిన ఫిల్మ్ అంటే నేను ఏం చెప్పాలి, చాలా ఉన్నాయి. నాకు పేర్లు కూడా గుర్తురాట్లేదు, చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. బాగా ఫ్రీ ఉన్న టైంలో మూవీస్ ఎక్కువ చూస్తా. నేను ఇంగ్లీష్ ఎక్కువ చూస్తా. నెట్ఫ్లిక్స్లో, హాట్స్టార్లో ఎక్కువ ఇంగ్లీష్ ఎక్కువ చూస్తా. ఓకే. తెలుగు ఫిలిమ్స్ చూస్తాను. తెలుగు న్యూ రిలీజ్ ఏమైనా ఉంటే అవన్నీ కవర్ చేస్తాను డెఫినెట్లీ. తమిళ్ చూస్తా, మలయాళం ఎక్కువ చూస్తాను. ఐ వాచ్ మోస్ట్ ఆఫ్ ద. ఓకే. మీకు ఏ లాంగ్వేజ్ అంటే బాగా ఇష్టం? తెలుగు. ఓకే. దట్ ఈస్ మై మదర్ టంగ్ డెఫినెట్లీ. ఓకే. మీరు చాలా మూవీస్ చూసారు కదా, ఇష్టమైన మూవీస్ కొన్ని ఉన్నాయని చెప్పారు. సో ఆ మూవీస్ అన్నిట్లో ఈ మూవీలో నేను యాక్ట్ చేసి ఉంటే హీరోగా మంచిగా ఉండేది అని ఎప్పుడు అనిపించింది ఎప్పుడైనా? అసలు ఈ మూవీలో నేను చేస్తుంటే బాగుంది అనిపించింది హీరోగా. ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు బాగా చేయలేదు, నేను చేసి అలా కాదు. ఈ క్యారెక్టర్ అది కాదు ఇలా చేస్తుంటే ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేది. అవును అనా? ఓకే. అలా గ్యాంగ్ లీడర్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం నాకు. ఓకే. ఆల్మోస్ట్ ఏంటంటే నాది అలాగే ఉండేది నా చిన్నప్పుడు. ఓకే. అంటే గ్యాంగ్ లీడర్లో కొన్ని సీన్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. దీంట్లో చిరంజీవి గారు కూడా అమ్మమ్మ దగ్గరే పెరుగుతాడు. పొద్దున్న లేట్ అయ్యేదాకా నిద్ర లేకుండా బయట నుంచి ఫ్రెండ్స్ విజిలేయంగానే వచ్చారు, ఏదో వచ్చిన వాళ్ళు వెళ్ళరా వెళ్ళు, ఏదో బేవర్స్ తిరుగు అంటే సేమ్ అదంతా నాకు జరిగింది. యాజ్ ఇట్ ఈజ్. విజిల్ మా ఫ్రెండ్స్ బయట నుంచి విజిల్ వేసేవాళ్ళు, వెళ్ళరా మీ బేవర్స్ వాళ్ళు వచ్చారు వెళ్ళు, ఊరి మీద తిరగడమే కదా వెళ్ళు, ఇలాంటివన్నీ జరిగాయి నాకు. ఐ స్వేర్ నాకు జరిగాయి. నాకు ఆ క్యారెక్టరైజేషన్ ఇష్టం. చూసారు కదండి, ఈరోజు మన సమీర్ గారితో ఒక మంచి
ఫన్నీ ఇంటర్వ్యూ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా మా ఈహా టీవీ నుంచి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇంకా ధైర్యంగా క్వశ్చన్స్ అడగాలని, ఇంకా బాగా ఇంకా బాగా యాంకరింగ్ చేయాలని, హోస్టింగ్ చేయాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.